ఆ మరకత లింగం సంపాదించాలంటే నా శక్తి సరిపోవడం లేదు. ఏవైనా పవర్స్ ఉన్న వ్యక్తి దొరికితే నా పని ఈజీ అయిపోతుంది. ఒక మాట అడుగుతాను, మీరు ఏవి అనుకోరుగా? ఏంటది? పాపం ఆవిడ ఎలా చనిపోయారండి? అవసరమా? నీకు ఆ విషయాలన్నీ అవసరమా? అతిథిగా వచ్చావు, అతిథిగా ఉండు. మా అన్నయ్య ఎలా మాట్లాడాడని తప్పుగా అనుకోవద్దు. మా వదినంటే అన్నయ్యకున్న ప్రేమ లాంటిది. వదిన చనిపోయింది అన్న విషయాన్ని అన్నయ్య జీర్ణించుకోలేకపోతున్నాడు. అందుకే వదిన గురించి మాట్లాడేసరికి అలా కోప్పడ్డాడు. మీ వదినంటే మీ అన్నయ్యకి అంత ఇష్టమా? చాలా ఇష్టం. ఇష్టం అనే కంటే ప్రాణం అని చెప్పాలి. ప్రాణం కాబట్టే ప్రాణాలు తీయాలి అనుకున్నారు. మా వదిన గురించి నేనే ఇంత బాధపడుతున్నానంటే అన్నయ్య పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. అసలేం జరిగింది? మీరందరూ ఇంతగా ప్రేమించే మీ వదిన ఎలా చనిపోయారు? మా అన్నయ్యకి వదినికి ఇద్దరికి ఒకరంటే ఒకరికి ప్రాణం. మా కుటుంబానికి ఉన్న నాగదోషం వలన అలాంటి వాళ్ళిద్దరి మధ్యన కూడా చిన్న మనస్పర్ధలు వచ్చాయి. ఆ తర్వాత ఒక స్వామీజీ పుణ్యమా అని ఇద్దరూ కలిసిపోయారు. వదిన్ని ఎన్ని రోజులు చాలా బాధ పెట్టాను అని అన్నయ్య బాగా ఫీల్ అయి మమ్మల్ని అందరినీ అనంతగిరి హిల్స్ తీసుకెళ్లాడు. అందరం ఆనందంగా వెళ్ళాం, సరదాగా తిరిగాం. మా అన్నయ్య వదిన సంతోషంగా ఉండడం చూసి మేం చాలా ఆనందపడ్డాం. అందరం కలిసి సరదాగా బోటింగ్ అని వెళ్ళాం. అదే మేం చేసిన తప్పు. అలా వెళ్లకుండా ఉండుంటే ఈ రోజు మా వదిన మాకు దూరం అయ్యేది కాదు. ఏవైందో అర్థం కాక మేమిలా ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చేదే కాదు. మీ వదిన ఎలా మిస్ అయింది? అందరం బోటింగ్కి వెళ్ళాం. మా అన్నయ్య వదిన మాటల్లో పడి అలా దూరంగా వెళ్లారు. వచ్చేద్దామని బోటు తిప్పుతుంటే తిరగబడి కింద పడిపోయిందంట మా వదిన. మా అన్నయ్య కళ్ళ ముందే వదిన నీళ్లలో మునిగిపోయేసరికి అన్నయ్య ఆ విషయాన్ని ఇప్పటికీ తట్టుకోలేకపోతున్నాడు. అందుకే మా అన్నయ్య మీతో అలా మాట్లాడాడు. ఏమనుకోవద్దు, నేను వెళ్ళి మీకోసం కాఫీ తీసుకొస్తాను. పిచ్చిదానా, నన్ను చంపాలని చూసిందే ఆయన.
దానికి కారణం ఎవరు ఏంటి అనేదే తెలుసుకోవాలని నా ప్రయత్నం. నిజమేంటి, ఎవరి వల్ల ఆయనలా మారిపోయారు అనేది త్వరలోనే బయటికొస్తుంది. కర్ర కోసం పోతే పుర్రె దొరికిందని మనం దేనికోసం వీడి దగ్గరికి వస్తే వీడి దేనికోసం మనల్ని తిప్పటం ఏందల్లుడు. తిరిగితే తిరిగాం మావా, పని అయితే చాలు. అవుతారే ఉంది, కారుకేస్తే వేలుకి, వేలుకేస్తే కారుకి ఒళ్ళి పులిసిపోయేలా చేస్తున్నాడు తప్ప మనకే పని మాత్రం కావటం లేదు. సర్లే, వచ్చిన పని చూద్దాం పద మావా. అరే పద. ఎక్కడ సావిత్రి? ఎక్కడ స్వామి, తిరగన సోటు లేదు, మనిషి మాత్రం కనబట్టలేదు. మన కోరిక తీరాలి, ఆ మరకతలింగం సాధించాలి అంటే సావిత్రి కావాలి అని తెలుసుగా. తెలుగే రానోడు ఇంగ్లీష్లో కవిత్వం చెప్పాడట. అట్టా ఉంది నీ కథ. మాకు దొరకలేదురా అయ్యా అంటే తీసుకురా అంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఎక్కడున్నా తీసుకురావాలి. అది మీ బాధ్యత. మీరే ఏదైనా చేయాల్సింది పోయి మమ్మల్ని చేయమంటే మేమేం చేస్తాం స్వామి? తిరగాలి, వెతకాలి. మంత్రాలకి తంత్రాలకి అదిప్పుడు దొరకదు. చీకటే కదా అని చీరలాగితే పంచలాగుతావేంద్రా అని పడు రాలుగుట్టాడట. అట్టా ఉంది నీ వ్యవహారం. నువ్వు ఉండు మావా. స్వామి, మా వల్ల కావటం లేదు. ఎక్కడెక్కడ తిరిగినా ఫలితం మాత్రం కనపట్టలేదు. ఆలుడు కదిలిస్తే కళ్ళు మూసుకుంటాడు. అక్కడ ఏం కనపడుతుందంట వీడికి? ఏమో మావా. మూర్ఖులారా, అది మీకు దగ్గరలోనే ఉందిరా. మాకు దగ్గరలోనా? లేచిన దగ్గర దానికోసం మేము వెతుకుతుంటాం, మరి మాకు కనిపిస్తే? సరిగ్గా వెతికితే అదే మీకు కనిపిస్తుంది. నాకంటే కళ్ళజోడు లేక కనిపించరు. మా అల్లుడి కన్నా కనపడాలిగా. నేను చెబుతున్నానుగా, అది మీకు చాలా దగ్గరలోనే ఉంది. త్వరగా ఆ సావిత్రిని పట్టుకోండి. సరే స్వామి, అలాగే పట్టుకుంటాం గాని తెలిసినోళ్ళు ఒక అమ్మాయి కొత్తగా మా ఇంటికొచ్చింది. ఆ పిల్లకి మరకతలింగం గురించి చాలా తెలుసంట. ఆ అమ్మాయికి ఎలా తెలిసిందంట? ఆ అమ్మాయి చదివేదే పాత విగ్రహాలు, గుళ్ళు, గోపురాల గురించి అంట స్వామి. అందువల్లే ఆ అమ్మాయికి మరకతలింగం గురించి బాగా తెలుసంట. మీలాంటి వాళ్ళు దొరికితే ఆ మరకతలింగం సాధించొచ్చు అంటే మనకేమైనా ఉపయోగపడుతుందేమోనని నా నమ్మకం. స్వామి, ఒకసారి తీసుకురమ్మంటారా? మరకతలింగం గురించి అందరికీ తెలిసే అవకాశమే లేదు. ఆ అమ్మాయికి తెలుసు అంటే ఖచ్చితంగా మనకి ఉపయోగపడుతుంది. తీసుకురండి. అమ్మాయ్యా, వచ్చిన పని అయిపోయింది అల్లుడు. పోదాం పద. పదమావా, వస్తాం స్వామి. వస్తామండి. హాయ్ సత్య, హౌ ఆర్ యు? హాయ్, కూర్చోండి. ఏంటి సత్య ఇది? నన్ను మరీ పరాయవాణి చేసేస్తున్నావు. నేనేం చేశాను? నీ మనసేం బాగున్నట్లేదు. ఒకసారి మా ఇంటికొస్తే రిలాక్స్ అవుతామని చెప్పాను. నీ నుంచి ఫోన్ రాలేదు, అందుకే నేనే వచ్చాను. ఇలా నువ్వు బాధపడడం నాకు నచ్చట్లేదు సత్య.
పద మా ఇంటికి వెళ్దాం. వద్దు, నాకెక్కడికి రావాలని లేదు. అదేం కుదరదు. ఈ రోజు నువ్వు మా ఇంటికి రావాల్సిందే. పద. నమస్కారం అండి. నమస్కారం వచ్చి అండి. ఎంతసేపు అయింది? ఇంతకు ముందే వచ్చాను. మా అల్లుడు కోసమేనా? మూచి వంకర దాన్ని ముద్దడిగితే ముద్దిప్పిందని ఏంది అల్లుడు అడగటం? బాబు వచ్చాడంటే మనవడి కోసం కాకపోతే మన కోసం వస్తాడా? సత్యాల బాధపడుతూ ఉంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. అందుకే మా ఇంటికి రమ్మని చెప్పండి. అల్లుడు పెద్ద మనిషి, ఆయన ఇప్పటికే 1-2 సార్లు వచ్చిపోయాడు. ఆయన మాట కాదనటం పద్ధతి కాదు మనవడా. రా సత్య. వెళ్ళిరా అల్లుడు. ఇప్పుడెందుకులే మావయ్య? ఈత రానోడికి ఈత చెట్టు దొరికిందని నీ మనసు బాగాలేదని ఆ బాబు బాధపడతా ఉంటే అలా అంటే ఎలా మనవడా? వెళ్ళు వెళ్ళు. నిజమే అల్లుడు, నీ కోసం ఆయన ఇన్నిసార్లు ఇక్కడికి వచ్చాడు. ఆయన కోసం నువ్వు ఒక్కసారి వెళ్ళి రావడం ధర్మం. లే అల్లుడు, లేచి బయలుదేరు. లే అల్లుడు, లే. సత్య, గతం మర్చిపోవాలంటే భవిష్యత్తులోకి వెళ్ళాలి. ఆ భవిష్యత్తులోకి నేను తీసుకెళ్తాను నిన్ను. కమ్ ఆన్ మ్యాన్. అతనితో ఈయనెక్కడికి వెళ్తున్నారు? ఊరికే ఇంటికొచ్చిన చాలక ఇప్పుడు ఆయన్ని బయటికి తీసుకెళ్తున్నారంటే ఎక్కడికై ఉంటుంది? ఏదో జరుగుతుంది. లేదంటే ఈయనతో అతనికేం పని? ఏం చెయ్యాలి? అల్లుడు సత్రం కూడికి ఆశపడి సర్దికూడు మర్చిపోయిందని ఏంది అల్లుడు? నీ అల్లుడు ధ్యాసలో పడి మన మందు సంగతి మర్చిపోయాడుగా. ఆ పెద్ద తాగుబోతు మరి. రుచి మరిగిన నాలుక పచ్చడికి ఆశపడి పత్రంలో నలిగిందని సీమ సరుకు తాగితే అదేలా ఉంది అల్లుడు. సీమ సరుకు గురించి కాదు, కోట్లేని కోటీశ్వరుడు మనకెలా ఉపయోగపడతారో ముందు అది చూడు. అమ్మాలుడా, ఉమ్. ఇదిగో అమ్మాయి. ఏంటండి? నువ్వు అడిగావు, మేం చూసుకుంటా అన్నావు, చూశాం. ఏం చూశారు బాబాయ్ గారు? ఓ, కావాలంటే ఒరే అని పిలువమ్మా, పర్వాలేదు. కానీ బాబాయ్ అని మాత్రం పిలవద్దు. అదేంటండి? బాబాయ్ అంటే సంతోషించాల్సింది పోయి అలా అంటారు? అలా పిలిస్తే నా ఒళ్ళు ఎందుకో గగురు పడుతుందమ్మా. ఎందుకో పండుని తెచ్చి పక్కన పెట్టుకుంటే ఎండి ఎలక్కాయ అయిందంట. ఉమ్. అట్లాంటిది ఒకటి జరిగిందిలే అమ్మా. సర్లే మావా, ఇప్పుడు ఆ విషయాలను ఎందుకు? చూడమ్మా, నువ్వు అడిగినట్టే నీ కోసం ఒక పవర్ఫుల్ మనిషిని కలిశాం, నీ గురించి చెప్పాం. అవునా? ఏమన్నారు బాబాయ్ గారు? ఆ, నాకు సహాయం చేస్తానన్నారా? ఆ, మనం చెప్పడం ఆయన కాదనడునా? మరకతలింగం గురించి అనగానే ఆయన కూడా భక్తిగా వినయంగా నిన్ను తీసుకురమ్మని చెప్పాడమ్మా. ఆయన నిజంగానే పవర్స్ ఉన్న మనిషా? ఆ ఉన్న మనిషా, అప్పుడే బొగ్గులోంచి బయటకు వచ్చినట్టుగా ఉంటాడు గాని ఆయన దగ్గర మామూలు శక్తులు లేవమ్మో. అవునమ్మా, మా అల్లుడు కూడా.
మీ అల్లుని కూడా? అదేనమ్మా, మా అల్లుడికి ఒంట్లో బాగోలేనప్పుడు ఆయనే నయం చేశాడు. ఓ, అయితే చాలా పవర్ఫుల్ అన్నమాట. ఉమ్, గన్నాయి గారి గాలం వేస్తే కూర మీద కూర మేసం తిప్పిందని ఆయన శక్తి మామూలు కాదమ్మో. అలా అయితే మనకిక మరకతలింగం దొరికినట్టే. తాడి చెట్టు ఎక్కి తాడి కళ్ళు తాగి కొబ్బరి చెట్టు ఎక్కి కోడి మాంసం తినమన్నట్టు అందరు దొరికినట్టే అంటారు. దొరికింది మాత్రం లేదు. ఇంకెవరన్నారు? అబ్బే మాట వరుస కన్నాలే అమ్మా. ఆ, మా మాటలకేం గాని ఆ స్వామీజీ నిన్ను ఒకసారి తీసుకురమ్మని చెప్పాడమ్మా. పోదాం, తప్పకుండా పోదాం. ఆ స్వామీజీతో కూడా నాకు చాలా పనుంది. ఓహో, అమ్మాయి పని అయ్యాక మమ్మల్ని మర్చిపోవుగా. ఆయనతో పనయ్యాక మిగిలిన పనంతా మీతోనే కదా. పని సరేనమ్మా. పని అయితే మా మీద అభిమానంతో మాకిస్తానన్న డబ్బులు అవి. అయ్యయ్యో, మీకివ్వక ఇంకెవరికిస్తాను? ఇవ్వాలనుకున్నది తప్పకుండా ఇస్తాను. అది అమ్మా, ఆ మాట మీద ఉండు చాలు. ఆ, అమ్మా, మనం ఆయన దగ్గరకు ఒకసారి వెళ్ళాలి. ఆ విషయం మాత్రం మర్చిపోవద్దు. మీరెప్పుడంటే అప్పుడు వెళ్దాం. ఆయన్ని కలవాలని నాకు తొందరగా ఉంది. అలాగేనమ్మా, కలుతూ గాని పదాలు ఆ, వెళదాం. పదమావా, వస్తామమ్మా. కలుస్తా, అందర్నీ కలుస్తాను. నా భర్తను నన్ను విడదీసి నా కుటుంబాన్ని నాశనం చేయాలని చూసినా అందరి లెక్కలు తేలుస్తాను. ఆ స్వామీజీని కల్పించి మీ గొయ్యి మీరే తీసుకోబోతున్నారు బాబాయ్. సత్య, 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 ఎక్కడున్నావు సత్య? ఇక్కడే ఉండమన్నాను కదా, ఇంతలోనే ఎక్కడికి వెళ్ళిపోయావు? సత్య, 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 ఎక్కడున్నావు? సత్య, ఎక్కడికి వెళ్ళిపోయావు సత్య? అన్నయ్య, అన్నయ్య, సత్యం చూసావా? ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళాడో ఏంటో తెలియడం లేదు. ఇక్కడున్నావా? ఎక్కడికి వెళ్ళావో ఏంటో అర్థం కాక ఇల్లంతా వెతుకుతున్నాను సత్య. నేను ఇంట్లోకి వెళ్ళొచ్చేసరికి నువ్వు కనిపించకపోవడంతో ఎంత కంగారు పడ్డానో తెలుసా? సత్య నిన్ను వదిలి ఎక్కడికి వెళ్తాడమ్మా? నువ్వు వెళ్ళి టీ తీసుకురా. అలాగే అన్నయ్య. రా సత్య. సత్య నాతో ఉంటాడులేమ్మా, నువ్వు వెళ్ళి టీ తీసుకురా. సరే సత్య, నువ్వు ఇక్కడే ఉండు. రా సత్య, కూర్చో కూర్చో. నేనొచ్చిందే ఇప్పుడైతే తనేంటండి అలా అంటోంది? నువ్వు లేవని నీకు తెలుసు, నాకు తెలుసు. కానీ నువ్వున్నావన్న భ్రమలోనే బ్రతుకుతుంది నా పిచ్చి చెల్లెలు. అది ఈ రోజే కాదు, చాలా రోజుల నుంచి అలాగే జరుగుతుంది సత్య. దానికి కారణం ఏంటో తెలుసా? నువ్వంటే పిచ్చి ప్రేమ నా చెల్లెలకి.
ప్రేమతోనే. నువ్వున్నావనుకున్న ఒక ప్రేమ ప్రపంచాన్ని సృష్టించుకుని ఆ ప్రపంచంలో బ్రతికేస్తుంది పాపం. పిచ్చి ప్రేమ సత్య. నీతో కలిసి ఉంటుంది, నీతో మాట్లాడుతుంది, నీతో పోట్లాడుతుంది. నువ్వున్నావని భ్రమతోనే నీతో కలిసి కాపురం చేస్తుంది. నువ్వంటే ప్రాణం సత్య నా చెల్లెలకి. ఆ పిచ్చి భ్రమతోనే తనిలా అయిపోయింది. అదే తన ప్రేమను అర్థం చేసుకుని పెళ్లి చేసుకుని ఉంటే తనిలా అయ్యుండేది కాదు. పాపం, దాని ప్రేమనందరూ పిచ్చి అంటున్నారు సత్య. అవన్నీ భరిస్తూ నరకం అనుభవిస్తున్నాను. నీ కళ్ళతో నువ్వే చూసావుగా నీ భ్రమలో అది ఎలా బ్రతికేస్తుందో. ఆ భ్రమ వాస్తవమే. అదే నువ్వు పక్కనుంటే పసిబిడ్డను ఒక తల్లి చూసుకున్నంత గొప్పగా చూసుకుంటుంది నా చెల్లెలు. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఎప్పటికైనా మించిపోయిందేం లేదు. ఇలా ఒంటరిగా ఎంతకాలం ఉంటావు? ఆ అమ్మాయి అందరిలా సామాన్యురాలు కాదు. ఆ అమ్మాయి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది అని అన్నీ తెలుసుకో.